మానవత ఏలూరు యూనిట్ ఆధ్వర్యంలో మానవత కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ సౌజన్యంతో బాలాజీనగర్ 6వ డివిజన్లో చాటపర రోడ్ నుండి ఎంఎస్ఎన్ మార్కెటింగ్ వెళ్లే రోడ్డు వరకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్న మానవత స్వచ్ఛంద సంస్థ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం నుండి సంస్థకు అవసరమైన సహాయ సహకారాలను చేస్తానని సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవత జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, మానవత జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు, జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు, ఏలూరు మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, ఏలూరు యూనిట్ అధ్యక్షురాలు పోడూరి కనకదుర్గ, కార్యదర్శి వల్లూరుపల్లి సాయిసుధా, కోశాధికారి అల్లూరి మోహిని, కార్యనిర్వాహక సభ్యులు పుల్లాబట్ల సత్యవాణి, అగ్గాల కోహిమ, సభ్యులు కూచిపూడి సత్యనారాయణ, వేమ హరినారాయణ మరియు స్థానిక 6వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. వచ్చే వర్షాకాలం వచ్చే నాటికి మొత్తం తినేసుకుని తిరుగుతారు రమేష్. అంతకంటే ఎక్కువ చూడాలి. మళ్ళీ వర్షం వచ్చేసారి ఉపయోగించుకోండి. ఏముంది వాళ్ళు సేవ చేసేటప్పుడు ఇప్పుడు నేను వేసుకున్నాను. అవును, మీ స్తంభాలు కానీ ఇవన్నీ కూడా నేను చాలా థ్యాంక్ యూ. డిసైడ్ అయిందో ఒకసారి చూడండి. మరి ఈ రోజున మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి మొక్కలు నాటడం కార్యక్రమం అనేది జరిగింది. అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ రోజున వీళ్ళు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నందుకు వీళ్ళని అభినందిస్తున్నాను. ఇయే కాదు, నేను అనేక కార్యక్రమాలు వీళ్ళ ద్వారా చేయాలని చెప్పి మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వెంకన్న చెరువు దగ్గర ఏదైతే శ్మశాన వాటికి ఉందో దాంట్లో ఒక షెడ్ నిర్మాణిస్తానని చెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తామని అడిగారు. తప్పనిసరిగా దానికి వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రజాపయోగం అయ్యే పనులు అందరం కూడా స్వచ్ఛందంగా చేయాలి. ఎందుకనంటే ఈ రోజున సమాజాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచే మనం రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొద్దిగా డబ్బు వెచ్చించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ముందుకు రావాలి. తప్పనిసరిగా ఏదైతే ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోతారు. ఎవరి వంతు వాళ్ళు సాయం చేయవలసిన అవసరం ఉంది, ఎవరి వంతు వాళ్ళు కృషి చేయవలసిన అవసరం కూడా ఉంది. అందుకనే నేను ప్రతి కార్యక్రమంలో కూడా ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద శాస్త్రం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళని ప్రోత్సహించడానికే నేను కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఔదార్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ దిశగా మానవతా ధర్మంతో మానవతా సంస్థ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.